రాష్ట్రంలో 13/5/2024 రాష్ట్ర అసెంబ్లీ మరియు పార్లమెంటు నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నవి. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ పార్టీని 175 ఎమ్మెల్యేలకి 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలకు 25 ఎంపీల అభ్యర్థులు గెలిపించాలని మైనారిటీ మత గురువులు మరియు లీగల్ సెల్ రాష్ట్ర కమిటీ పిలుపు ఇవ్వడం జరిగింది. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి కోసం ఒక రూట్ మ్యాప్ తయారు చేసుకుని అమలు చేయాలని నిర్ణయించుకున్న సమయంలో కరోనా ఈ రాష్ట్రంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కరోనా దాటికి ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. మరీ ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం కొత్తగా ఏర్పడిన తర్వాత ఆర్థిక పరిస్థితులు, అప్పుల పాలన రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి స్వీకరించిన కొద్ది రోజుల్లో కరోనా మహమ్మారిని వచ్చి జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన విధానాన్ని ఇబ్బందులకు గురి చేసిన 2 సంవత్సరాల కాలం పాటు ఆదాయం లేకుండా చేసింది. రాష్ట్ర లీగల్ సెల్ అధికార ప్రతినిధి, సీనియర్ న్యాయవాది. ఈరోజు ప్రెస్ మీట్ హాజరైన ప్రతి మీడియా మిత్రులకు నా జైభీములు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు తప్పనిసరిగా 13వ తారీఖునే ఫ్యాన్ గుర్తుకి ఓటేసి 2 ఓట్లు వేయాలమ్మా. ఒకటి పార్లమెంటుకి, 2 అసెంబ్లీకి ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలి. అలాగే 3 రాజధానుల గురించి ఒకటి, 3 రాజధానులు నిన్న. అలాగే యాస్ట్రాలజిస్ట్ పంతులు గారు, భరద్వాజ్ గారు, అలాగే విజయ్ కుమార్ సీనియర్ న్యాయవాది, ఇంకా ముస్లిం తరఫున ఒక ఆయన వస్తున్నారు. మీ టైం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారని, అదే 14 సంవత్సరాల సీఎం, 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్న మన చంద్రబాబు నాయుడు గారు అయితే ఇచ్చిన మాట ఒక్కడు కూడా అమలు చేయడు. 600 హామీలు ఇచ్చారు, ఏ హామీ కూడా అమలు చేయలేదు. ఈయన నవరత్నాల పేరుతో ఒక మేనిఫెస్టో తీసుకొచ్చి దాంట్లో కాకుండా ఇంకా ఎక్కువ అమలు చేశారు. అవి ఏంటంటే నాడు నేడు, రైతు భరోసా, ఆరోగ్య కేంద్రాలు, విద్యని, ఆరోగ్యాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ మధ్యలో ఒకటి బాగా నలుగుతుంది, అదేంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎవరు తీసుకొచ్చారు? సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ తీసుకొచ్చింది. ఈరోజు నువ్వు ఎవరితో కలిపి పోటీ చేస్తున్నావు? నువ్వు ఎటువంటి దుష్ప్రచారం చేస్తున్నావు? అలా నీకు తగునా? అంటే ఇప్పుడు కూడా మోసాలు చేస్తావా? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చిన వాళ్ళతోటి నువ్వు జతకట్టి కూటమిని ఏర్పాటు చేసుకుని సినిమాల్లో నమ్మకానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు, మోసం అంటే ఏంటి, నమ్మకం అంటే ఏంటి అనేది 2 విషయాలు మీకు వివరించి చెప్తాకి మీ ముందుకు వచ్చా. ఈ రోజున భారతదేశ రాజకీయాల్లో ఒక మలుపు తిప్పి పేద ప్రజలకు గుప్పుడు అన్నం దొరుకుతుంది, పేద ప్రజలకి సుఖంగా జీవిస్తున్నారు, ప్రజలకి అన్ని సంక్షేమ ఫలాలు అందుతున్నాయంటే కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. అంతకుముందు ముఖ్యమంత్రిని అన్నీ చూస్తున్నాం, మీ అందరూ కూడా తెలుసు, మీడియా మిత్రులు కూడా. ఏ ముఖ్యమంత్రి కూడా పేద ప్రజల గురించి ఆలోచించిన దాఖలా లేవు. వారు అధికారులు రావటం, నవాట్లకు వచ్చి కొన్ని వేల కోట్లు నవాట్లకి, హోటల్స్కి ఖర్చు పెట్టడం, పబ్లిసిటీ ఖర్చు పెట్టుకుంటాం తప్ప పేదల సంక్షేమానికి ఖర్చు పెట్టిన ఏ ముఖ్యమంత్రిని కూడా ఇంతవరకు చూడలేదు.